నాయన ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి ప్రేమను బట్టి మీ సన్నిధానంలోకి నాయన నన్ను మమ్మల్ని నడిపించి ఇప్పటివరకు పాటల ద్వారా నేను స్తుతించి కనపరిచే భాగ్యము దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పుడు నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉన్నాం. దయతో కనికరించండి, కృప చూపించండి. మీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి. మీ దాసు నోటిని నాలుకను సన్నిధించేది దహించండి. మీ దాసు నోటిని ఊరగా వాడుకోండి. ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగిన జీవవాక్యం అందించండి. హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. నీ బల యొద్దకు యోగ్యులుగా మేము చేయి వేయడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ఈ అతి చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదివాను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప అన్నాడు. అంటే ఇప్పుడు గ్రహించిన సంగతులు తప్ప గ్రహింపలేని సంగతులు ఏమైనా చెప్పాడా? ఈ వచనాన్ని బట్టి అర్థం ఏంటి? మీరు పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప అనంటే గ్రహించలేని మర్మములు, లోతైన విషయాలు, అసలు అర్థం కాని విషయాలు ఏమైనా చెప్పాడా? యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రజలకు సువార్త చేస్తే ఆ సువార్త పరిచర్య అయిపోయిన తర్వాత శిష్యులు ఏకాంతం ఉన్నప్పుడు ఆయన అడిగేవాళ్ళు, ప్రభువా, ఇప్పుడు నువ్వు చెప్పిన సంగతులు మాకు అర్థం కాలేదు, మళ్ళొకసారి వివరిస్తావా అని అడిగితే యేసు ప్రభు వారు వాటన్నిటిని వివరించేవాడు. ఎందుకు అనంటే ఆయన అన్నీ ఎలా చెప్పేవాడట? మార్కు సువార్త, ప్రభునందు ప్రియులారా చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 33, 34. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటివి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. అంటే ఇప్పుడు వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన సంగతులు ఉపమానములను చెప్పి వారికి వాక్యమును, అంటే వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువ ఏం చెప్పేవాడైనా? ఉపమానములు చెప్పేవాడు. ఉపమానము లేకుండా ఏది ఆయన బోధించలేదు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాటన్నిటినీ విశదపరిచాడు. వాళ్ళు అడిగేవాళ్ళు, ఇది అర్థం కాలేదు ప్రభువా, మరి మాకు వివరించమని చెప్పని అడిగితే యేసు ప్రభు వారు ఆయన వివరించేవాడు. కానీ ఇప్పటి తరంలో ఎవరైనా పాస్టర్ గారు చెప్పింది అర్థం కాలేదనుకో, అడిగే ధైర్యం ఉంది అసలు? షేకండ్ ఇచ్చే ధైర్యమే లేదు. ఇంకా చెప్పింది అడిగే ధైర్యం ఎక్కడ ఉంటుంది? కాబట్టి యేసు ప్రభు వారు వివరించి చెప్పాడు, పౌలు భక్తుడు చెప్పాడు. పౌలు భక్తుడు సంఘానికి ఎట్లాంటి సంగతులు చెప్పాడంటే గ్రహించిన సంగతులు. మళ్ళీ ఎలాగా? సగమా పూర్తిగానే? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్న మూలవాక్యం 13వ వచనం ఏమనుంది? అది పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప అన్నాడు. అంటే మళ్ళీ సగం గ్రహించిన సంగతులు కాదు,
చాలా పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరి ఏమీయు నేను మీకు రాయటలేదు, కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను అన్నాడు. అంటే పూర్తిగా గ్రహించిన సంగతులు కూడా ఒప్పుకోలేని స్థితిలో కొరింథీ సంఘం ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక మాట, ఏంటి పూర్తిగా గ్రహించిన సంగతులు? పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఎలాంటి సంగతులు చెప్పాడు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎలాంటి సంగతులు ఆయన కొరింథీ సంఘానికి చెప్పాడు? ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసామనుకోండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన సంఘము ఆధ్యాత్మిక ప్రపంచములో ఏ పరిస్థితిలో ఉందో చెప్పాడు. అట్లాగే దేవుడు ఆయన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో చెప్పాడు. అలాగే క్రీస్తు ఏమై ఉన్నాడో చెప్పాడు. అట్లాగే ఎవరెవరిని దేవుడు పిలిచాడు, ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు, గనులను ఎన్నుకోలేదు, జ్ఞానులను ఎన్నుకోలేదు, ఎన్నికైన వారిని ఎన్నుకోలేదని మొదటి అధ్యాయం మొత్తం క్లుప్తంగా ఏదైనా చెప్పింది. ఇంకేమైనా చెప్పాడా? తరాలలో యుగాలలో మరుగైన మర్మాలు ఏమని చెప్పాడా? మొదటి అధ్యాయంలో ఏం చెప్పలే. సరే, రెండో అధ్యాయానికి వద్దాం. రెండో అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే, ప్రభునందు ప్రియులరా, నేను మీకు బోధించేటువంటి విధానము నేను మర్మంగా చెప్పలేదు, లేదా నేను మీకు జ్ఞానాతిశయముతో వాక్య చాతుర్యంతో చెప్పలేదు. దేవుడు మమ్మల్ని పిలిచాడు కాబట్టి పిలిచిన పిలుపునకు తగ్గట్లుగా మేము పరిచర్య చేస్తున్నాము. కానీ ఈ లోకంలో వాళ్ళకి చాలామందికి జ్ఞానం లేదు. ఒకవేళ జ్ఞానం ఉండుంటే యేసుప్రభువుని చంపేవాళ్ళు కాదు. అయినా ఇజ్రాయేలీలకు, ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్పిన సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికే గోచరం కాలేదు. మనకైతే మాత్రం దేవుడు అద్భుతంగా అన్నీ తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. మీరు ఆత్మ సంబంధులుగా ఉంటారా, ప్రకృతి సంబంధులుగా ఉంటారా, ఏ సంబంధులుగా ఉంటారో మీరు చూసుకోండి అని రెండో అధ్యాయం మొత్తం చెప్పాడు. ఏమన్నా తరములలో యుగములలో మరుగైన మర్మాలు చెప్పాడా? ఏం చెప్పాలి? ఏం మర్మాలు ఏం చెప్పాల. మూడవ అధ్యాయంకి వచ్చాడు. మూడో అధ్యాయంకి వచ్చి ఏం చెప్పాడు? మీరు శరీర ప్రకారం చాలామంది ఉన్నారు, ఇంకా ఆత్మ సంబంధులుగా లేరు, ఇంకా పసిపిల్లల్లాగా ఉన్నారు. అందుకనే మీరు శరీర సంబంధుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నేనైతే నాటాను, అపోలో నీళ్లు పోశాడు, వృద్ధి చేసినోడు దేవుడే. మేము దేవుని జత పనివారం బాబు. మీరు వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. మేము దేవునితో జత పని చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం, దేవునితో జత పని చేస్తూ ఇల్లు కడుతున్నాం. ఎలా కడుతున్నానంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరైన శిల్పకారుని వల్లే కడుతున్నా. అది విశ్వాసమైన సేవ అయినా దేవుడు అగ్నితో పరీక్షించే ఒక రోజు ఉంది. ఆ రోజు అగ్నితో కాల్చిన నిలబడితే బహుమానం ఉంటుంది, కాలిపోతే బహుమానం జీతం పోగొట్టుకుంటాడు. తన మట్టుకు తాను రక్షించబడతాడు అంతే అని చెప్పని, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు, దేవుని ఆత్మ మీలో నివసించుతుంది. కాబట్టి మీరందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు అని ఇలాగా కొన్ని విషయాలు మూడవ అధ్యాయం మొత్తం చెప్పాడు. నేను అడుగుతున్నా, ఏమైనా పరలోక మర్మాలు చెప్పాడు? తరములలో యుగములో మరుగైన మర్మాలు చెప్పాడు? ఇలాగ చూస్తే మీకు ప్రతి అధ్యాయంలో కూడా ఎక్కడ పరలోక మర్మాలు, మరుగైన మర్మాలు, తరములలో యుగములో మరుగైన ఏమి ఆయన ఏం చెప్పలేదు. ప్రభునందు ప్రియులారా, గమనించండి. 4వ అధ్యాయానికి వచ్చాడు.
4వ అధ్యాయంలో కూడా ఆయన ఎలా సేవకుడు అయ్యాడు, ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి. మీరెవరికి తీర్పు తీర్చమాకండి, త్వరపడి అన్నీ వాటంతటవే బయటకు వస్తాయి. హృదయంలోని రహస్యాలన్నీ బయటికి తీస్తాడు, ఆలోచనలు బయటికి తీస్తాడు. తగిన మెప్పు అప్పుడు ఖచ్చితంగా కలుగుద్ది. కాబట్టి మీరెవరు త్వరపడమాకండి అని కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ ఏం చెప్పాడంటే, ఇదిగో మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా సరే తండ్రులు అనేకులు ఉండరు. ఉపదేశకులు ఉంటారు, సంఘం స్థాపిస్తాం, సంఘం ఏర్పాటు చేస్తాం, అపోస్తుల ద్వారా ఏర్పాటు అవుతుంది, పరిచర్య జరుగుతూ ఉంటుంది. అది జరుగుతున్నప్పుడు మరి ఈ సంఘానికి చాలామంది సేవకులు వాక్యం చెప్పడానికి వస్తారు. ఓ ఉదాహరణకు అవుట్రీచ్ కూడికి జరిగిందనుకోండి, ఇంచుమించుగా నేను కాకుండా 10 మంది సేవకులు వస్తారు. 10 మంది సేవకులు వాక్యం చెప్తారు. అందరూ తండ్రులా? కాదు. వీళ్ళు కాకుండా ఇంకో కొంతమంది వస్తారు. అందరూ తండ్రులా? కాదు. ఇలాగున్న వాళ్ళకు సంగతి చెప్పాడు, నేను మిమ్మల్ని కన్నాను, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. అయితే ఆ పరిచర్య నిమిత్తం నేను ఇదిగో తిమోతిని పంపిస్తున్నా. ఇతను నాకు చాలా ప్రియమైన కుమారుడు, చాలా నమ్మకమైన కుమారుడు. ఇతను నేను ఎలా బోధిస్తానో, ఎలా నడుస్తానో మీకు చెప్తాడు అని తిమోతిని పంపిస్తున్నానని 4వ అధ్యాయంలో చెప్పాడు. ఏమైనా మర్మాలు చెప్పాడా? మరుగైన విషయాలు చెప్పాడా? ఏం చెప్పలే. ఇలాగ మీరు కొరింథీ పత్రిక మొత్తం చూడండి, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. ఎక్కడ కూడా పౌలు భక్తుడు మర్మాలేమి వీళ్ళకి చెప్పినట్టుగా మనకు కనబడదు. 15వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అక్కడ చెప్పాడు పునరుద్ధానం గురించి. అది కూడా ఎందుకు చెప్పాడు? పునరుద్ధానం లేదని కొంతమంది వచ్చి సంఘంలో ప్రకటిస్తున్నారని పునరుద్ధానం గురించి క్లారిటీ ఇచ్చాడు. అక్కడ చెప్పాడు పునరుద్ధానంలో బోల్డన్ని విధానాలు ఉంటాయి, అందరికీ ఒకటే పునరుద్ధానం కాదు. కొంతమంది సూర్యుడిలాగా, కొంతమంది చంద్రుడిలాగా, కొంతమంది నక్షత్రాలలాగా ప్రకాశిస్తూ పునరుద్ధానం చెందుతారట. ఇప్పుడు సూర్యుడు కనబడ్డాడు, డైరెక్ట్గా చూడగలమా? కానీ అలాగా కళ్ళు మిరిమిట్లు కొలిపేటట్లు కొంతమంది పునరుద్ధానం ఉంటుంది. అలా 15వ అధ్యాయంలో చెప్పాడు. నేను వెరసి చూస్తే వీళ్ళకి కొరింథీయులకి ఏం చెప్పాడు, ఏమేమి సంగతులు చెప్పాడు, ఎలాంటి సంగతులు చెప్పాడు, ఏం వివరించాడు అని గమనించాను. 5వ అధ్యాయంకి వచ్చిన తర్వాత చూస్తే సంఘములో జరుగుతున్నటువంటి అక్రమమును గురించి 5వ అధ్యాయం మొత్తం మాట్లాడాడు. మొదటగా చెప్పినటువంటి వ్యభిచారం గురించి, జారత్వం గురించే కాదు, సంఘములో బోల్డ్ మంది లోభులు, జారులు, దోచుకున్నవారు, ఇట్లాంటి వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళతో సాంగత్యం చేయొద్దని కాదు. ఇప్పుడు చాలామంది మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, ఆడ ఎలాంటి వాడో మనకేం తెలుసు, అన్యుడు. కానీ వాడితో సాంగత్యం చేయొద్దని నేను అనట్లేదు. ఎందుకంటే అలాగైతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఉన్న చుట్టూ చాలామంది అన్యులు ఉంటారు, ఆఫీసులో ఉంటారు, ఎక్కడున్నా ఉంటారు. అలానే స్నేహం చేయొద్దు, సాంగత్యం చేయొద్దు అంటే మరీ విజ్జోడుగా ఉండద్దు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, తప్పదు. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి అనే విషయం చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే, ఒకవేళ అలాంటి పని చేస్తున్న సహోదరుడైతే, అలాంటి పని చేసే సహోదరుడైతే అట్లాంటి వాడితో సాంగత్యం చెయ్యొద్దనేసాడు. చూడండి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు, ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను. అది ఇప్పుడు మనము ఇలాంటి వాళ్ళతో చేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది?
మీరు చెప్పండి, ఎలా తెలుస్తుంది? ఏమండి, చర్చిలో ఉన్నప్పుడు ఎవరినైనా ఇది చేస్తారా? ఇందులో చెప్పిన లక్షణాలు చర్చిలో ఉన్నప్పుడు కనబడతాయా? బయటికి వెళ్ళినప్పుడు కనబడతాయా? బయటికి వెళ్ళినప్పుడు కనబడిన ఒకవేళ గుర్తుపట్టేంత టాలెంట్ నీకుందా? ఉందా? లాస్ట్ టైం ఎప్పుడో యవనస్తులతో కూర్చున్నప్పుడు చెప్పాను, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి వాళ్ళు తయారు చేసిన మెడిసిన్ మార్కెట్లో సేల్స్ చేయడానికి సేల్స్ రిప్రజెంటేటివ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఈ మందు పలానా డిసీజ్కి ఉపయోగపడుతుంది, దీన్ని ఇలా వాడాలి, ఇలా డాక్టర్లకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దీంట్లో పలానా మెడిసిన్ ఉంది పలానా అని ట్రైనింగ్ ఇస్తారట. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటలు వీళ్ళకి వేరే సెషన్ పెడతారట. దాంట్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు, ఇలాంటి కొన్ని విషయాలు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళని ఈ 2 గంటలు కూడా వీళ్ళు అడుగుతున్న దాని మీద ఫోకస్ పెట్టిస్తారంట. బాగా ఎలా పెట్టిస్తారో మనం చెప్పాను. చెప్తే కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు, అవును నిజమే కదా, ఎట్లా రాని. అప్పుడు కొద్దిమంది ఉన్నారు, ఎంత లేరు. ఏం చెప్పారంటే, కింద రౌండ్గా ఒక రింగు అంత పెద్ద స్తంభం ఒకటి ఉందట. గుర్తుపెట్టుకోండి, కింద రౌండ్గా రింగ్ ఉంది, పెద్ద స్తంభం ఉంది, ఒక 20 అడుగులు. కింద ఎంత లావు ఉందో పైన అంత సన్నం ఉంది. అంటే లావు సన్నట్లా. ఆ సన్నం కూడా ఎంత ఉందంటే కోడిగుడ్డు పట్టేంత ప్లేసే ఉంది. ఇంత లావు, ఇంత పెద్ద స్తంభం మీద పైకి ఒక కోడి పుంజెట్టి గుడ్డు పెట్టింది. అది లోపల పడుతుందా బయట పడుతుందా అని కొంతమంది ఎలర్ట్గా పట్టుకున్నారు. కొంతమంది ఇంకా ఇంత పైకి ఎగురుతుంది, పైన చూడగా దానికి ప్లేస్ ఉందా, గుడ్డు పెట్టే ప్లేస్ ఉందా, ఇలా ఆలోచిస్తారు కొంతమంది. నేను సింపుల్గా చెప్పాను కాబట్టి కోడి పుంజ అని అడిగేశాను. అదే క్వశ్చన్ పావు గంట అడుగుతాడు. ఇగో చూసుకో రౌండ్గా, ఇగో ఇట్లా అని చెప్పిన పావు గంట 10 నిమిషాలు చెప్పు. అది చెప్పి దాన్ని అడిగితే వాళ్ళు ఈ కోడి పుంజ అనే దాని మీద ఉండదు. ఇంకా గుడ్డు ఎట్లా పెడుతుంది, దాని మీదకి ఎట్లా ఎక్కుద్ది, ఎట్లా కూర్చుంటుంది దాని మీద ఉంటుంది. అలాంటి క్వశ్చన్లు బోల్డ్ని వేసి 2 hours గడిపేసిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి, అరే నేను ఎందాడు చెప్పిన మెడిసిన్ ఎట్లా పనిచేస్తే ఇప్పుడు నువ్వు చెప్పు అంటాడు. ఏం చేయాలి? ఏమవుతుంది ఇప్పుడు? అన్నీ పర్ఫెక్ట్గా 100% చెప్పలేడు. 100% ఎవరైతే చెప్పగలరో వాళ్ళు సేల్స్ రిప్రజెంటేటివ్గా ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాడి సేల్స్ బ్రహ్మాండం చేసుకొస్తాడు. మనోళ్ళని పైన ఒక కవర్ ఉంది, కింద ఒక కవర్ ఉంది, 2 తీసుకెళ్ళి పారేసిరా అంటే మధ్యలో ఆపి కొన్ని విషయాలు అడిగాను. కిందకు వచ్చి పైన కవర్ పారేసారు, కింద కవర్ ఇక్కడే ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సేవకుడు ఎన్ని విషయాలు చెప్తాడో అన్ని విషయాలలో ఏది చేశాడో ఏది చెప్పాడో దాన్ని 100% మనం ఫాలో అప్ అవ్వాలంటే, ఒకవేళ నీతో పాటే ఒక రోజంతా ప్రయాణం చేసిన వ్యక్తి పలానా ఉంటాడు, ఇతడు పిసినారుడు, ఇతడు బాగా డబ్బులు ఖర్చు పెడతాడు, ఇతడికి మంచి టాలెంట్ ఉంది, ఇతడు బాగా డ్రైవింగ్ చేయగలడు, ఇతడిది అని నువ్వు గుర్తుపట్టగలిగే కెపాసిటీ కూడా నీకు ఉంటే అప్పుడు ఈ 11వ వచనాన్ని 100% నెరవేర్చచ్చు. లేకపోతే నువ్వు ఎలా చేస్తావు? నేను మిమ్మల్ని ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి అడిగాను, దేవుని కొరకు కానుక వెయ్యండి, కానీ ఈ లోకానికి మనుషులకి చెల్లుబాటు కానివి దేవుడికి చెల్లుతాయని వేయమాకండి. ఎందుకనంటే నేను విశ్వాసిగా ఉన్నప్పుడు విన్నాను, సేవకుడిన తర్వాత చూశాను.
వేసింది 10 రూపాయలే, కానీ పైనుంచి కిందకి దానికి ప్లాస్టర్ ఉంది. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:11 ప్రకారం అతడు ఎవడో కనుక్కొని అతడు లోభి అని గుర్తించి నేను అతడితో సాంగత్యం మానేయాలి. ఎట్లా పాసిబుల్ అవుతుందా శ్రీకాంత్? దాన్ని మనము దేవుని సన్నిధిలో పెట్టి ఇది ఎవరు వేసారో ఒక్కసారి నాకు దర్శనంలో చూపించు ప్రభువా అంటే చూపిస్తాడు దేవుడు. అంటే నేనేమన్నంటే కొన్ని సాధ్యం కావు. చాలా మట్టుకు చర్చిలో పరిశుద్ధులము, చర్చిలో అన్నిటికీ ఉన్నతమైన స్థితిలో ఉన్నవారం, కానీ బయటికి వెళ్ళంగానే ఎవరు ఎట్లాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది, మనకు తెలియదు. కానీ చర్చిలో ఉన్నంత వరకు చాలా 100% పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఉంటాం. ఇది సాధ్యం కావడం లేదు 11వ అధ్యాయం. కానీ పౌలు ఏమన్నాడు? అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని ఉంది. మరి ఇప్పుడు మనకు ఎట్లా సాధ్యం మీరు చెప్పండి? మనకు అసాధ్యమైంది ఎవరికి సాధ్యం? కాబట్టి దేవుడిని అడగాల. అట్లాంటి ఎవడు నాకు తెలియదు కట్టి వాటితో భోజనం పెట్టమన్నా, కానీ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండేట్టుగా నన్ను జాగ్రత్త చేయని చెప్పాలి. సాంగత్యం చేయడానికి రమ్మంటే ఆ వచ్చేయడానికి దారిలో పెద్ద కొండ బండ పడిపోయి ఇంకక్కడికి వెళ్ళకుండా అయిపోవాలి. ఏదో అలాంటి దేవుడికే సాధ్యం కుదరదు. కాబట్టి ఇలాగున పౌలు భక్తుడు చెప్పిన సంగతులు 5వ అధ్యాయంలో కూడా అదే చెప్పాడు. 6వ అధ్యాయంలో కూడా మీకు చాలా వేద్యములు, గొడవలు, కక్షలు చాలా భయంకరమైన ఉన్నాయి అని మొదలుపెట్టి చివరికి వచ్చి అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో దేవుని మహింపరచండి అంటాడు. ఇలాగున నేను చూసినంత వరకు పౌలు భక్తుడు మన లైఫ్లో చాలా మట్టుకు పర్సనల్ విషయాలే మాట్లాడినట్టు కనబడింది నాకు. ఈరోజు నాకు పొద్దున్నే అసలు నేను ఇవాళ ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే నాకు కలిగినటువంటి ఒక తలంపు ఏంటంటే, నువ్వు ఏవో మర్మాలు చెప్పాలి, అవి చెప్పాలి, ఇవి చెప్పాలి అని ఏమనుకోకుండా చాలామందికి ఇప్పటి వరకు నువ్వు లైఫ్లో భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్య విషయంలో ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగ చూడాలి, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఎట్లాగ ఉండాలి, ఉద్యోగ విషయంలో కానీ మామూలు లైఫ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే ఎట్లా నడుచుకోవాలి, ఎలాగ ఉండాలి, ఇలాగ ఎన్నో సంగతులు నేను పర్సనల్గా చెప్పాను, వాక్య ప్రకారం కూడా చెప్పాను. అలాగే పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి చెప్పాడు. 7వ అధ్యాయంలో మొదటి వచనములో మీరు రాసిన వాటి విషయము, ఎవరి రాసిన విషయము? ఎవరు రాశారు? కొరింథీయులు ఎవరికి రాశారు? పౌలుకు రాశారట. అంటే స్త్రీ విషయంలో మేము ఎలాగ ఉండాలి, మరి భార్య ఉండొచ్చా ఉండకూడదా, అసలు వాళ్ళ విషయం ఏం చేయాలి, తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలా వద్దా, పెళ్ళిళ్ళు చేయాలా వద్దా, ఇలాంటి విషయాల్లో 7వ అధ్యాయం మొత్తం పౌలు భక్తుడు చెప్పాడు. ఇవన్నీ పర్సనల్ విషయాలా, ఆధ్యాత్మిక విషయాలా? అంటే వాళ్ళు రాసినయేగా. సరే అయ్యగారు ఏం చేయాలి సార్ అని అడిగితే ఈయన రాసాడు 7వ అధ్యాయం. అలాగే మీరు 8వ అధ్యాయం చూడండి, మొదటి వచనం, విగ్రహములకు బలిగా అది. ఇప్పుడు మీరు ఒక మాట ఉండండి. ఇప్పుడు 8వ అధ్యాయం మొత్తం దేని గురించి అంటే బలి అర్పించే వాటి విషయంలో. ఎందుకు? కొరింథీయులు అన్యులు, అన్యులైనటువంటి కొరింథీయులు ఒకప్పుడు విగ్రహారాధికులు, బలులు అర్పించేటువంటి, బలి అర్పణ చేసేటువంటి స్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. దానిని బట్టి
వాళ్ళు విగ్రహారాధకులుగా ఇప్పుడు రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు మరి మేము ఏం చేయాలి, మనం ఎట్లా చేస్తే మంచిది, ఈ విషయంలో మేము ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని పౌలు గారు అడిగి ఉంటారు. ఎందుకంటే మీరు రాసిన వాటి విషయం అన్నాడు కదా 7లో, 8కి వచ్చేటప్పటికల్లా 8లో కూడా ఇంకో విషయం చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయంలో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇచ్చాడే ఇవ్వలేదా? క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇది ఏ మర్మము? యుగాలలో తరాలలో మరుగైన మర్మమా? స్త్రీని ముట్టకుండుట అనేది ఏదైనా మర్మమా? తరాలలో యుగాలలో మరుగైన మర్మమా? కాదు కదా. అంటే పర్సనల్ లైఫ్లో వ్యక్తులు ఎలాగ జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని పౌలు భక్తుడు తన పత్రికల్లో చాలా క్లారిటీగా చెప్పాడు. మరి వాటి విషయంలో మనము చాలామంది చాలా మట్టుకు వింటున్నారు. వినిన దాని ప్రకారము ఎంతవరకు నడుచుకుంటున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి, చూడండి. నేను చెప్పేది అది. నిన్న ఫేస్బుక్లో పాస్టర్ జోసఫ్ గారు చనిపోయారని ఫేస్బుక్ అంతా ట్రోల్ అవుతుంది. అది మరి డినామినేషనో సంస్థ వ్యక్తిగతంగా పెట్టాడు, ఒక ఆయన పెట్టాడు. జోసఫ్ గారు లాస్ట్ ప్రసంగం గుంటూరులో ఆయన ఏం చేశాడు అనే దాని గురించి మాట్లాడి జోసఫ్ గారు ఆయన 3 విషయాలు చెప్పాడు. 2 విషయాలేమో డబ్బుల గురించి, కానుకలు దశంభాగాల గురించి. 3వ విషయం ఏమో ఇంత మీటింగ్ పెడితే చాలా ఖర్చు అవుద్ది కదా, మరి దేవుడు ఇచ్చువారిని బహుగా దీవించును అని చెప్పిన మాట ప్రకారం మరి సేవ కొరకు మనం సహకారులుగా సమర్పణ కలిగి ఉండాలని చెప్పాడని ఒకటి. మొదటి విషయం ఏం చెప్పాడంటే, దైవజనుడు అనంటే యేసుతో సమానముగా నువ్వు ఆయన్ని గౌరవించాలి, ఎంచాలి, ప్రేమించాలి అని చెప్పాడు. ఆ పోస్ట్ పెట్టిన ఆయన ఎవడు చెప్పాడు ఇట్లా చేయమని అని అంటున్నాడు. ఈ పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారి గురించి, వాళ్ళ సంఘ కాపురి గురించి సంఘస్థులకి లేదా మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, పాస్టర్ని యేసు ప్రభువులాగా మనం గౌరవించాలి, చూడాలి అని చెప్తాడు. అసలు అలా చెప్పమని ఎవరు చెప్పారు ఈయనకి? అలా చెప్తారా? పాస్టర్ని అట్లా చూడాలా? అసలు ఆయన ఎలాంటోడో ఎవరికి తెలుసు అని ఇంకేదో 4-5 ఎక్స్ట్రా మాటలు మాట్లాడారు. అప్పుడు నాకు అనిపించింది, అంటే వీళ్ళు బైబిల్ పూర్తిగా చదవరా? పూర్తిగా చదవరు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములోనే, సరే కొత్త నిబంధనలో కూడా చూపిస్తాను. పాత నిబంధన గ్రంథములోనే మోషేని ఫరోకి దేవుడుగాను, ఇంకొకరికి అహరోనుకి దేవుడుగాను నియమించానని రాశాడు నిర్గమకాండంలో. అంటే ఫరోకు దేవుడు అంటే అర్థం ఏంటి, అహరోనుకి దేవుడు అంటే అర్థం ఏంటి? ఫరోకు దేవుడు అంటే ఫరో రాజ్యం అంతటికి కూడా ఆయన రాజు కాబట్టి, రాజుకు దేవుడు అంటే ప్రజలందరికీ కూడా దేవుడి కింద లెక్క. అహరోను దేవుని ప్రజలందరికీ ప్రధాన యాజకుడు కాబట్టి, యాజకుడిగా నియమించాడు కాబట్టి అహరోనికి దేవుడు అని అంటే ఆయన కింద, అహరోను కింద ఉన్న ప్రజలందరూ కూడా ఈయన దేవుడు. ఆ ఒక్క చిన్న విషయాన్ని సరిగా అవగాహన లేకపోవడం వల్ల మోషేకి అహరోనుకి విరోధముగా తిరిగినందుకు కోరహు దాతాన అభిరాముల గుంపు మొత్తాన్ని ఏం చేశాడు? బతికుండగానే పాతాళాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట, అక్కడ మోషే నిమిత్తం తీసుకెళ్ళాడు, అహరోన్ నిమిత్తం కూడా తీసుకెళ్ళి వాళ్ళందరూ లోపల ఇచ్చాడు.
ఇద్దరిని బట్టి. ఎందుకంటే మోషే చెప్పాడు ఆ మాట. మీరు చూడండి సంఖ్యాకాండము ఇక్కడ 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 11వ వచనంలో కొరహు దాతాను అభిరాముల గుంపుతో ఒక మాట అంటున్నాడు మోషే. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోనెవడు, అతనికి విరోధముగా మీరు సనగనేలా అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరికి విరోధంగా సనిగారు వీళ్ళు? ఇక్కడ ఇదే 16వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నాడు? మోషే అహరోనులకు విరోధముగా అంటే ఇప్పుడు పోగుబడింది ఎవరెవరి విషయంలో? సనిగింది ఎవరి విషయంలో? ఈ రెండింటిని కలిపి సంఖ్యాకాండం 16, 11లో ఎవరికి విరోధంగా పోగి ఉన్నారన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి విరోధంగా ఉంటే ఎవరికి విరోధం అని మాట్లాడాడు. అంటే మోషే అహరోనుకు విరోధంగా ఉన్న వాళ్ళని మోషే ఏమని ప్రస్తావించాడు? యెహోవాకు. అంటే ఇప్పుడు సేవకుని విరోధంగా ఉంటే ఎవరికి విరోధంగా ఉన్నట్టు అని ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతారు మరి. దేవుడే నియమించాడు, యాక్సెప్ట్ చేయలే పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధనకు వద్దాం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించింది. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? అప్పటికే పౌలు శరీరములో ఏముందంట? శోధనగా ఉండిన దానిని బట్టి. శరీరంలో ఏదో ఒక చిన్న బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి ఆ దేవజనుడిని మనం గౌరవించలేం, చాలా కష్టం. అని అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు దేవదాస్ అయ్య గారికి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఉందంట ఈ తరంలో. ఒక మోషే లాంటి వాడని ఆయన గురించి చెప్తారు. అట్లాంటి గొప్ప దైవజనం దేవునితో ముఖాముఖి మాట్లాడతాడు. అలాగే ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళని గురించి ముందుగానే దేవుడు అయ్యగారికి చెప్తాడట. అలా అవకాశం ఉంది అసలు. ఆయనకి చెప్తాడట. ఒకసారి వైజాగ్ నుంచి ఒక ఆయన వచ్చాడట. ఏదో ఆయన దాని గురించి గొప్పగా చెప్తున్నారు, కానీ అసలు ఏంటి ఆయన గొప్పతనం తెలుసుకున్నాం, అంత గొప్ప కూడా అని చెప్పని వైజాగ్ నుంచి బయలుదేరి ట్రైన్ ఎక్కి విజయవాడ నుంచి కాకాని వచ్చి ఆయన వరండాలో మడత మనసులో పడుకొని ఉంటే ఈయన గేట్ తీశాడట. ఇలా తీయగానే ఆయన పేరు పెట్టి పిలిచి బాగున్నారా రండి అన్నాడట. ఆయన పేరు పెట్టి పిలిచాడు కల్లా అయిపోయాడు సగం. సార్ నా పేరు మీరు ఎట్లా మీకెలా తెలిసానంటే, నువ్వు వైజాగ్లో బయలుదేరక ముందే దేవుడు నాకు చెప్పాడు అన్నాడట. ఇంకంతే, ఇంకొచ్చేవాడుతాడు, ఇంకేం తెలుసుకుంటాడు గొప్పతనం. అట్లాంటి మంచి దైవజనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగినటువంటి దైవజనం. అట్లాంటి దైవజనుడి విషయంలో ఎవరైనా ఆయన్ని చూస్తే ఆయనకి ఆస్మా ఉంది, ఎప్పుడు దగ్గుతూ ఉంటారు, ఆయాసపడుతుంటాడు. ఇలాగే ఒక సేవకుడు దేవునితో ముఖాముఖిగా మంచి సత్సంబంధం కలిగినటువంటి ఇంకొక దైవజనుడు అయ్యగారి గురించి అభ్యంతరపడ్డాడట. ఏమనంటే, అయ్యగారు ఇంత దగ్గుతా ఇంత ఆయాసపడుతుంటే ఎంతోమందిని స్వస్థశాలను పెట్టి స్వస్థపరుస్తున్నారు, ఈయన దగ్గు ఆయాసం తగ్గకపోతే ఎట్లాగా?
కనీసం ఈయన మరి దేవుడన్నా ఈయన స్వస్థపరచాలి కదా అని చెప్పని దేవదాసయ్య గారిని అడిగాడంట పోయి ఇదే విషయాన్ని. ఆయన అన్నాడంట, అవును కరెక్టే, కానీ రోజు ఆయన నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను దగ్గుతో ఆయాసం పడడం చూస్తున్నాడు ఆయన బాగు చేయొచ్చు కదా, నేనే అడగాల అన్నాడంట ఈయన. సరే గారు నేను అడుగుతాను దేవుణ్ణి ఇట్లా ఎందుకు చేసేటంటే, చాలా మంచిది నా గురించి నువ్వు అడిగానంట. ఈయన పోయి ప్రార్థనలో ఉంటే ప్రభుని అడిగాడట, ఏంటి ప్రభు అయ్యగారు అంతా బాధపడి ఆయాసపడి దగ్గుతుంటే నువ్వు రోజు మాట్లాడడానికి వచ్చి కనీసం ఆయన్ని స్వస్థపరచకుండా ఎలాగ ఉన్నావు అంటే, అవునా దేవదాసు నాకు ఎప్పుడు చెప్పలేదు అన్నాడట. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తల మధ్యలో ఏలు పెట్టకూడదు అని లోక సామెత ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన మనం భార్యకి భర్త గురించి ఎంత ఉన్నతంగా అర్థమవుతుందో అర్థమైన ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలు బోళ్ళని ఉన్నాయి. దేవుడే మమ్మల్ని బాగు చేస్తాడని చెప్పిన ఆశతో వచ్చేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అనేకుల కొరకు ఒక దైవజనుని అభిషక్తుని దేవుడు నిలవబెడితే నా సొంత అవసరాలు అడగడం ఏంటి, ఇన్ని అవసరాలు ఉంటే పక్కన పెట్టి అని అనుకుంటాడు ఆ దైవజనుడు. కానీ మనమేమనుకుంటాం, ముందు నాది నెరవేరితే చాలు సార్, మిగతా సంగతి తర్వాత చూడొచ్చు, ముందు నాకు కాలేదు కానీ అందరికి అడిగితే ఎట్లాగా అనుకుంటాం. కానీ నిజం కాదు అది. దేవదాసయ్య గారు ఆ రోజుల్లోనే ఒక మంచి పాఠం నేర్పించారు ఒక ఆయన, కానీ వేణుగోపాలయ్య గారు చెప్పేవాళ్ళు. రాజమండ్రి నుంచి ఒక ఆయన ఇలాగే ఏదో ఒక చిన్న ప్రాబ్లంతో స్వస్థత కోసం బయలుదేరి గుంటూరు వచ్చాడట. అయ్యగారిని కలిసి, అయ్యగారు మరి ఇట్లాగా ప్రత్యేకంగా స్వస్థశాలలో మీరు స్వస్థత ప్రార్థన చేస్తే బాగవుతుందని ఆశతో వచ్చిన అయ్యగారు అని చెప్పంటే, అవునన్నా చాలా మంచిది, చాలా సంతోషం, కానీ మీ ఊళ్ళో నీలాగా ప్రాబ్లం ఉన్న ఎంతమంది ఉన్నారు అన్నాడట. అంటే ఉంటారు 10 మంది దాకా ఉంటారు, పల్లె అన్ని గ్రామాలేగా పల్లెలేగా, ఓ 10 మంది దాకా ఉంటారయ్యా అంటే, అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నీ దగ్గర అన్నాడట. ఈయన ఇంక బయటకు వచ్చిన కానీ అనుకుంటున్నాడు ఏదో బాగు చేస్తాడు అనుకుంటే ఏం చేసాడు, వాళ్ళకి చేయాలంట. వాళ్ళు ఏమంటారు, నీకు తగ్గకుండా మమ్మల్ని మాకు చెప్తున్నావు అని అంటారు. లేని పని గొడవ, ఇది ఎందుకు వచ్చిన గోలని ఈ కొంచెం వేసరించుకొని వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడుతున్నాడు. ఈయన స్వస్థశాలకు వెళ్ళి వచ్చాడని సంగతి ఆ 10 మందికి తెలిసిందట. అందులో ఒకడు బయలుదేరి, అయ్యగారు ఏమన్నారు, ఏం చెప్పారో కనుక్కుందాం, నేను కూడా వెళ్దాం స్వస్థశాలకు అని చెప్పాడు. వస్తే రాకరాకు వచ్చాడని పట్టుకున్నాడు, ప్రార్థన చేశాడంట. ఏం చెప్పాడు దేవదాసయ్య గారు, మీ ఊళ్ళో 10 మంది చేయమన్నాడుగా, ఇది చేశాడట, ఇది స్వస్థ వచ్చేసింది. మిగతా 9 మంది చెప్పాడట. అందరూ వచ్చారు, అందరికి ప్రార్థన చేశారు, అందరు తగ్గిపోయిన తర్వాత ఈయన కూడా తగ్గిపోయింది. అంటే కొన్ని పాఠాలు కొంతమంది నేర్పడానికి ఏం చేస్తాడు, ప్రార్థన చేయడు, నువ్వు వాళ్ళకి చేయి నీకు తగ్గుతులే అంటాడు. ఇలాగున ఆత్మాభిషిక్తులైన దైవ సేవకులు ఎంతోమంది వారి బలహీనతలు ఉన్నా సరే ఎంతోమంది కొరకు ప్రయాసపడి చేసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళని చూసి అభ్యంతరపడిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే పౌలు విషయంలో కూడా ఏమనుంది, ఆయనకి శరీరములో శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను యాక్చువల్గా ఏం చేస్తారు, తృణీకరిస్తారు. తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ ఎలా చూశారట, దేవుని దూతను వలెను, క్రీస్తు యేసు వలెను నన్ను. అంటే మరి ఇప్పుడు పౌలుని ఎలా అంగీకరించారు గలతీలు? అంటే ఇప్పుడు మనం అట్లా గౌరవించచ్చా, అలా అంగీకరించచ్చా, అంగీకరించకూడదా? ఓఫిరయ్య గారు ఒకసారి ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారట. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత పొలోమునకు 20-30 మంది అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారికి చెప్తున్నారట,
మా సంఘ సేవకుడు ఇట్లాగు ఇన్ని లోపాలు ఉన్నాయి, ఇన్ని బలహీనతలు ఉన్నాయి, ఇలా ప్రవర్తిస్తాడు, ఇలాగ ఉంటాడని మాట్లాడారంట. అయ్యగారు అందరూ చెప్పిన తర్వాత విని కూర్చోబెట్టి చెప్పాడట. కాబట్టి మీరు చెప్పిన దానిని బట్టి నేను మీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మీ దైవ సేవకుడు మీ ఇంటికి వస్తే యేసు ప్రభువే మా ఇంటికి వచ్చాడన్నంతగా నువ్వు ఆయన్ని గౌరవించి మర్యాద చేస్తేనే కానీ ఇలాగ కంప్లైంట్లు చేసినంత మాత్రాన మీ ఆధ్యాత్మిక జీవితంలో కొద్దిగా కూడా మీరు ఎదగలేరని చెప్పాడట. ఎందుకు? బలహీనతలు అనేవి విశ్వాసులకైనా ఉండేది, పాస్టర్ గారికి ఉండవా? ఉండవా? పాస్టర్ గారికి ఒక్క బలహీనత వేశారు. మావాడు అసలు నెంబర్ 1 అండి అన్ని విషయాలు. అంటే అతను పాస్టర్ కాదు, ఎవరతను? దేవుడు. గుడి కట్టాల. మనిషి అన్న తర్వాత ఎవరికైనా బలహీనతలు ఉంటాయి, దేవుడికి ఒక్కడికే ఉండవు. కానీ వాటిని చూస్తూ నువ్వు వెంబడిస్తే ఎప్పటికీ నువ్వు సంపూర్ణుడివి కాలేవు. కాబట్టి దైవ సేవకుల్లో ఉన్నవి కనిపెట్టడానికి రెడీ, కానీ మీరు పక్కనున్న విశ్వాసులు కనిపెడతావా? కనిపెట్టలేదు. అది ముంచేసిన తర్వాత చెప్తావు పాస్టర్ గారికి, అయ్యగారు అయిపోయింది అయ్యగారు, మొత్తం ముంచాడు అయ్యగారు. మరి పాస్టర్ గారిలో ఇంత బాగా కనిపెట్టావుగా, మరి పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు కనిపెట్టలే? అంటే పక్కన ఉన్న మెగాస్టార్ అంత బాగా నటించాడు మరి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇలాగున పౌలు భక్తుడు సంఘానికి పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరి ఏమీ వారికి రాయలేదు. అట్లాగే నేను ఇప్పుడు ఒక సంగతి చెబుతున్నా, మీకు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నతమైన మెట్టెక్కాలనుకుంటే, ఎక్కాలనుకున్న ప్రతి విశ్వాసి మొట్టమొదటగా దేవుడు భూమి మీద నియమించినటువంటి కొన్ని కట్టడలు ఉన్నాయి. అవి కొన్ని ప్రిన్సిపల్స్. వాటిని మీరు ఖచ్చితంగా భౌతిక ప్రపంచంలోవి మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. చాలాసార్లు చెప్పాను, అయ్యగారు చెప్పింది నేనేం ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల. భూమి మీద ఉన్నటువంటి భవబాంధవ్యాలను దేవుడు ఎందుకు పెట్టి నిర్వహిస్తున్నాడు అనంటే, ఆల్రెడీ ఆ పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి. ఉదాహరణకి నిన్ను కన్న తండ్రి ఉన్నాడు అనుకో, నువ్వు తండ్రి నాన్నగారు డాడీ అని పిలుస్తావు. కానీ ఆ తండ్రి అనే స్థానములో దేవుడు ఉన్నాడు. ఎందుకు? యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మనకు ఒక ప్రార్థన నేర్పించాడు శిష్యులకి. ఏమని? పరలోకమందున్న, అంటే భూమి మీద మనల్ని కన్న తండ్రులు ఉన్నట్లు పరలోకులు ఎవరున్నారు? ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎలాగో ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరికీ మనల్ని కన్న తండ్రులు ఉంటారు. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావు, గౌరవిస్తావు, మర్యాద చేస్తావు, అంతగా ఆ తండ్రిని గౌరవించాలి, మర్యాద చేయాలి, ప్రేమించాలి. కానీ ఆ తండ్రిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు పెట్టింది కూడా దేవుడేనట. ఓపిరి గారు చెప్పిన మాట చెప్పాను నేను చాలాసార్లు. ఆ బలహీనత పెట్టింది కూడా దేవుడే. ఆ బలహీనతల్ని కనబడుతున్నా సరే నువ్వేం చేయాలి? తండ్రిని, దేవుణ్ణి ఎంతగా నువ్వు అంగీకరిస్తావు, గౌరవిస్తావు, మర్యాద చేస్తావు, ప్రేమిస్తావు, అట్లా చేయాలి. అంతేగాని మా నాన్న తాగిపోతాడు సార్, ఇంట్లో మా అమ్మ మాట ఎండదు, అసలు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు, మా చదువు చెప్పించలేదు, ఆయన తాగుడు, ఆయన తిండి, ఆయన లోకమే తప్ప నాకేమీ చేయలేదు సార్ అని తండ్రిని అగౌరవపరిచే మాటలు కానీ,
చేతలు కానీ ఉండడానికి వీలు లేదు. ఎందుకు అంటే పరలోకంలో కూడా తండ్రి ఉన్నాడు, భూమి మీద కూడా నిన్ను కన్న తండ్రి నిన్ను కన్నాడు కాబట్టి గౌరవించి తీరాలి, తప్పదు. ఎందుకంటే రోమాపత్రిక అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనములో పౌలు చెప్పిన మాట చెప్తున్నా. ముందే తండ్రి దగ్గరే నేను దీన్ని ప్రస్తావిస్తున్నా. పరుని సేవకునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవ్వరికి కూడా ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఎందుకు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను ఎవరు పనట? అతని సొంత యజమానుని పనియే. కొన్నిసార్లు మన ఇంట్లో రక్షణ పొందిన కుమారులు ఉంటారు, రక్షణ పొందని తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని వీళ్ళు అసలు పట్టించుకోరు. ఎందుకంటే రక్షణ పొందలేదుగా, ఇంకా సాతానుగాడు రాజ్యంలో ఉన్నారని. అవును, ఏ రాజ్యంలో ఉంటే నీకెందుకు? ఇక్కడ ఏం చెప్పాడు? అతను ఏమై ఉన్నాడో అతను దాని ఆ పని ఎవరిది? ఏమో చనిపోయే ముందు రక్షణ పొందుతాడేమో, ఈలోపు నీ యాక్టివిటీ వాళ్ళ విషయంగా ఎలాగుందో చూస్తున్నాడేమో. అప్పుడు ఎవరు బుక్ అవుతారు? వాళ్ళ నువ్వు? మనమే బుక్ అవుతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో విశ్వాసి యొక్క యాత్ర చాలా ఈజీ కాదు, చాలా 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 కష్టం, చాలా కష్టం. అంత తొందరగా మనము లోబడటం, విధేయత చూపించడం అనేది జరగని పని. చెబుతూ ఉంటాం, జనరల్గా చెబుతాం, చెప్పినప్పుడు వింటాం, వెంటనే మర్చిపోతాం. నీకు తండ్రే, కానీ అతడు దేవుని అభిషిక్తుడు, దైవజనుడు, దేవుని సేవకుడు. అంటే అప్పుడు మనం అతనితో ఎట్లా ఉండాలి? మన బిహేవింగ్ ఎట్లా ఉండాలి? మా నానే కదండి, మీ నానే కాదట్లేదు, కానీ నీకు పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు నీకు తండ్రే. కానీ ఎప్పుడైతే అతడు అభిషిక్తుడయ్యాడో, సేవకుడయ్యాడో, దేవుని సంఘానికి కాపురయ్యాడో, అప్పటి నుంచి తండ్రి స్థానము కంటే ఆ సేవకుని స్థానాన్ని ఏం చేయాలి? మరి ఎక్కువగా గౌరవించాలి. ఎప్పుడు దాకా తండ్రే, కానీ ఎప్పుడైతే అభిషిక్తుడయ్యాడో అప్పటి నుంచి నీకు తండ్రి కంటే ముందు దేవునికి సేవకుడని గుర్తుపెట్టుకోవాలి. నీకు కొడుకు కంటే ముందు దేవుని సేవకుడిని గుర్తుపెట్టుకోవాలి. నీకు భర్త కంటే ముందు నువ్వు దేవుని సేవకుడిని గుర్తుపెట్టుకోవాలి. అభిషిక్తుడిని ముట్టవలదు అని బైబిల్ ఎందుకు రాశాడు? అంత ఈజీయా? కానీ ఇలాంటివి ఎన్నో పట్టించుకోకుండా, విధేయత చూపకుండా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న బోల్డ్ మంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆశీర్వాదాలు పోగొట్టుకుని బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈనాటి దేవుని సంఘం ఉంది. అందుకనే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృష్టించాడు. ఆ స్త్రీ పురుషుడు ఎవరి స్వరూపము, ఎవరి పోలిక? ఆదికాండం 1వ అధ్యాయంలో రాశాడా? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అంటే ఇప్పుడు ఈ స్త్రీగా పురుషునిగా సృజించిన వారి స్వరూపం, పోలిక ఎవరిది? దేవునిది. అంటే ఇప్పుడు దేవుని పోలికలో తండ్రే కాదు, ఇంకెవరున్నారు? తల్లి కూడా ఉంది. అందుకనే పౌలు సంఘముతో మాట్లాడుతూ
స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లు నేను మిమ్మను గారవించుచున్నాను. ఎప్పుడైతే ఆ స్థాయిలోకి కాపరి కూడా ఒక తండ్రి స్థానంలోంచి మళ్ళీ ఏ స్థానంలోకి వచ్చేస్తున్నాడు? స్తన్యమిచ్చే తల్లి స్థానంలోకి వచ్చి లాలిస్తూ ఉన్నాడు. మరి అప్పుడు ఆ తల్లి విషయాల్లో మరి తల్లిని ప్రేమించి గౌరవించి మర్యాద చేసేవాళ్ళు ఎంతమంది మీకు తెలియదు సార్. మా అమ్మకి మా చిన్నోడు అంటే ఇష్టం బాగా, నేనంటే అస్సలు ఇష్టం లేదు. మా అమ్మకు మా చెల్లి అంటే ఇష్టం, మా అమ్మకు మా అన్నయ్య అంటే ఇష్టం. అవును, ఆ బలహీనత పెట్టింది ఎవడు? చాలా విచిత్రం, మనకు తెలియదు. ఎవరినైతే బాగా ఇష్టపడతాడో వాడు మంచోడు ఉన్నాడు. అదొక విచిత్రం. అలా ఎందుకు మరి వాడిని ప్రేమిస్తారో తెలియదు. ఎవరినైతే బాగా ఇష్టపడి మనం ప్రేమిస్తామో పలానా వ్యక్తిని, ఆ వ్యక్తి అసలు మంచోడు ఉండడు. అది క్యారెక్టర్ మంచిది ఉండదు, మాటలు సరిగా ఉండవు, లైఫ్ సరిగా కట్టుకోడు. చాలా విచిత్రాలుగా ఉంటాయి. ఎందుకు ప్రేమిస్తామో తెలియదు. యాకోబు ఏశావును ఎక్కువ ప్రేమించాడా? సారీ, ఇస్సాకు ఏశావును ఎక్కువ ప్రేమించాడు. ఎందుకు? అబ్బా, అవునా? చూసా, రెబ్బకమ్మ గారు వెళ్ళి మందిరంలో దేవుడిని అడిగితే చెప్పిన విషయం వచ్చి వాళ్ళ ఆయనకి చెప్పదు. ఏమండి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళానండి, ఇద్దరు కొట్టుకుంటా ఉంటే ఇక నేను బతకడం ఎందుకని వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్పాడు, పెద్దోడు చిన్నోడుకు దాసుడు అవుతాడండి అని చెప్పాడని చెప్పదా? మరి పుట్టేటప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పని చెప్పదా? పుట్టేటప్పుడు ఆ రోజుల్లో భర్త కూడా దగ్గర ఉంటే వీడు మడిని పట్టుకొని బయటకు వచ్చాడని తెలీదా? పోనీ ఆ సంతర్శాన్ని చెప్పుద్దిగా, ఏమండి ఇస్సాక్ గారు మీ కొడుకులు బలేవాళ్ళండి, ఆ పెద్దోడు మడిని పట్టుకొని వచ్చాడు చిన్నోడు బయటికి అని చెప్పడం. మరి చెప్పినప్పుడు అని తెలియదు. మరి ఎందుకు ప్రేమించాడు అంటే జ్యేష్ఠుడనంట. అవునా? కాదు నాయన, మంచిగా వేటాడి పట్టుకొస్తాడట. ప్లస్ వేటాడి పట్టాడమే కాదు, మంచి షెఫ్ కూడా. మంచి షెఫ్ వండి పెడతాడు చక్కగా. వేటగాడు మళ్ళీ షెఫ్. మరి ఆయన తెచ్చింది రోజు మనోడు తింటా ఉన్నాడు. అందుకని పెద్దోడు అంటే ఇష్టం. చిన్నోడు రెబ్బకమ్మ గారికి ఇష్టం. ఎందుకు? కూరగాయలకు వస్తాడు. కూరగాయలకు వస్తాడని కాదు, ఆయన కూడా మంచి షెఫే. యాకోబు గారు కూడా షెఫే కదా. ఆ చిక్కుడుకాయల కూర వండుతూ ఉంటే ఆ స్మెల్కి జ్యేష్ఠత్వం ముగిసాడు. ఆయన మంచి షెఫే, ఎవరు తక్కువ కాదు. ఈయన చిన్నోడు తల్లికి ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? దేవుడు చెప్పాడని. ఇంకా ఇంకా అమ్మగారు కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అమ్మసాటు కొడుకు అంటే ఇక చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆమె ఎందుకు ఇష్టం అని అడిగితే, పోనీ రెబ్బకమ్మని అడిగితే ఆమె దేవుడు చెప్పాడు కాబట్టి సరే ఇష్టపడింది అనుకుందాం. మరి మన ఇళ్ళల్లో చాలామంది అలా ఇష్టపడుతుంటారు. ఎందుకు ఇష్టం? కొంతమంది ఎందుకు ఇష్టపడతారంటే, మా తాతలాగా ఉన్నాడు వీడు, హైటు చెవులన్నీ. మా తాత అప్పుడు సత్యవరుడు చెప్పాడు మళ్ళీ కడుపును పుడతాను కానీ వీడు పుట్టేసాడు అని ఇంకా ఆ తాతగారి కోసం అసలు ఏమా ప్రేమిస్తూ ఉంటారు. ఇంకా మా అబ్బాయిని చూసినప్పుడు ఆ నల్లగా ఉండడం, హైటు ఇవన్నీ చూసి రసమయ్య గారిలాగా ఉన్నాడని చెప్పేసి అని అందరూ చెప్తుంటారు. మా తాతలాగా. మా తాతగారి దగ్గర చదివాను, నేను పెరిగాను అక్కడ. అలానే మా తాతగారి కోసం నేను ప్రేమించలా. యేసుని నమ్మి యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందాడని ప్రేమిస్తాం. అది అలవాటు చేసుకోవాలి. అంతేగాని తాతలాగా ఉన్నాడు, నాన్నలాగా ఉన్నాడు, నాకులాగా ఉన్నాడు, ఇడి మొక్కు నాకులాగా ఉంది, ఇడి చెవులు నాకులాగా ఉన్నాయి
అని ప్రేమించి 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 ఎవరికి ఏశావులో తయారవుతారు. ఏశావు దేవుని దృష్టికి ఎవడు? ఒక భ్రష్టుడు, ఒక వ్యభిచారి. అంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఏంది ప్రేమించి నాడు తెచ్చిన మటన్ తిని అని దీవించేది? ఇంకా ఆఖరికి శాపం ఇచ్చావు తప్ప ఏమి ఇవ్వాల, శాపాలే మిగిలి అన్నాడు. చాలామంది ఎవరిని ప్రేమించాలో తెలియదు. అందుకనే నాకు ఓఫీరే గారు అంటే చాలా ఇష్టం. ఎందుకని? ఆయన యేసుతో ప్రేమలో మునిగిపోయాడట, తేలట్లేదు. కొంతమంది మునిగి తేలుతుంటారు. ఎందుకంటే బాగా ప్రేమ ఉన్నప్పుడు లోతుగా, కొంత తగ్గినప్పుడు పైకి, ఇలా మునిగి తేలడాలు లేవు. ఫుల్ మునిగిపోయాడంటే యేసుతో ప్రేమలో పడిపోయాడు అయ్యగారు. అలా ఈ లోకంలో మనం జీవిస్తే, ప్రేమిస్తే, ఏమిస్తే ఎవరితో పడాలి? యేసునే ప్రేమించాలి. యేసు తప్ప ఎవరిని ప్రేమించినా సరే ఆ ప్రేమలో ఎంత కొంత స్వార్థం ఉంటుంది. స్వార్థమే. కానీ యేసుని మనం ప్రేమిస్తే, ఏ స్వార్థం లేకుండా దేవుణ్ణి ఏం ఆశించకుండా ప్రేమించగలిగితే అది అసలు శిశులైన ప్రేమ. అందులో దొరుకుద్ది శాంతి, సంతోషము, సమాధానము అన్నీ. ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించడం స్టార్ట్ చేశామా, మీ బతుకులో అన్ని కన్నీరు, దుఃఖం, బాధలే అన్నీ. అందుకని చెప్తున్నాను నేను, దేవుడు మనకు నియమించే చాలా విషయాలలో ఎందుకు రోమాపత్రికలు ఇందాక చెప్పాను కదా, వాడు పడియుండుట అయినను లేచి ఉండుట అయినను తన సొంత. అంటే ఒక వ్యక్తిని దేవుడు పడగొట్టిన, లేదా ఒక జబ్బు లేదా ఏదైనా ఒకటి అనుమతించిన, ఎందుకు అనుమతిస్తాడు దేవుడు? అలా అనుమతించంగానే మనం రోధించి, దుఃఖించి, బాధపడిపోయి, ఏడ్చేసి ఆ స్థితిలో నుంచి వాడు వెంటనే బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేస్తాం కదా. అలా చేయడం వల్ల వాడు నేర్చుకోడు, వాడిని చూసి నేర్చుకోవాల్సిన వాడు కూడా నేర్చుకోలేరు. అవునా కదా? ఇప్పుడు దావీదు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడని దావీదు గురించి చెప్పినప్పుడు, దావీదుని హెచ్చించినప్పుడు, దావీదుని దేవుడు ప్రేమించినప్పుడు, ఆయన యుద్ధకాలమందు ఆ వసంతకాలమున యుద్ధకాలములో ఆయన పడుకొని మేడ మీదకి రాగానే యేసు ప్రభు కాకపోయినా కనీసం నాతాను లేకపోతే గిద్యోను పంపిరే, గాదును పంపించి ఏంటి బయటకు వచ్చాడు బాబు అని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేడా? చెప్పించలేడు అలాగా? ఎందుకు చెప్పలేదు? అంటే దావీదును చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇప్పటి వరకు కొన్ని వేలు లక్షల మంది ఉన్నారని ఓ ప్రసంగంలో అయ్యగారు చెప్పాడు. అయ్యగారు, దావీదు గారు, మీరు పడిపోయి మీరు ఎంత బాధపడి 51 కీర్తన రాశారో అది చదివి మాలాంటి వాళ్ళం పడిపోకుండా కాపాడుకున్నామండి, అందును బట్టి మీకు వందనాలు అయ్యగారు అని చెప్పేవాళ్ళు లక్షల మంది ఉంటారని చెప్పాడు. అంటే ఒక భక్తుడు పడి ఉండుట ద్వారా ఇంతమంది పరిశుద్ధులుగా తమ జీవితాన్ని కట్టుకోగలిగారంటే, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఏదైనా అనుమతించినప్పుడు మీరెందుకు విలువెల్లాడిపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఏమో ఆడిని నేర్చుకోవాల్సినవి ఏమున్నాయో, ఇంకా ఆడిని చూసి నేర్చుకోవాల్సిన ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి కదా. లేకపోతే బైబిల్ ఇవన్నీ ఎందుకు రాయించడం? అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోకి వచ్చి ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. చాలా ఇప్పుడు ఇక్కడ చెప్పిన సంగతులు, ఈ సంగతులు అంటే మొదటి నుంచి 10 వచనాలు ఏం చెప్పాడు? ఇజ్రాయేలు అరణ్యయాత్రలో వారు చేసిన అతిక్రమాలన్నీ చెప్పాడు. అవన్నీ ఎందుకు చెప్పాడు? మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి చెప్పాడట. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇజ్రాయేలుల చరిత్రలో కానీ లేదా మన జీవితంలో కానీ
దేవుడు అనుమతించే ప్రతి ఒక్కటి, భర్త అయినా, భార్య అయినా, లేదా గురువు అయినా, అందుకే చెప్పింది అక్కడ సేవకుణ్ణి గురువు, దైవజనుడు, ఒక అభిషిక్తుడు అని అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకి ఆశీర్వాదం ఉంటుంది. అంతేగాని ఏం పర్లేదు మా డాడీయేగా, మా ఆయనేగా, మా అబ్బాయిగా అనే ఇది ఉండద్దు అనేది చాలాసార్లు నేను చెప్పాను. కానీ మనం ఏం చేస్తాం, వింటాం, లైట్ తీసుకుంటాం. అట్లాగే భర్త విషయంలో భార్య ఎట్లా ఉండాలి అనే విషయాలు బైబిల్లో ఎన్నోసార్లు చూపించాను. స్త్రీల సమాజంలో అయితే ప్రత్యేకంగా చెప్పాను. ఈవెన్ మనసులో కూడా మీరు అనుకోమాకండి, ఏ విషయం కూడా మనసులో కూడా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు మనసులో అనుకున్నది కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఆ మాట ఆ వ్యక్తి వినకపోవచ్చు, భర్త వినకపోవచ్చు, దైవజనుడు వినకపోవచ్చు, కానీ దేవుడు వింటున్నాడు. దేవుడు విన్నాడు అని అంటే ఖచ్చితంగా దాని విషయంలో ఆయన లెక్క అడుగుతాడు. కొన్నిసార్లు పాత నిబంధనలు అప్పటికప్పుడే వెంటనే డిసిషన్ తీసేసుకున్నాడు. అలా తీసుకోవడం వల్ల ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ ఎదురైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి మరుగై ఉన్నటువంటి సంగతులన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, భౌతిక ప్రపంచంలో పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి రాసినటువంటి భౌతిక విషయాలు, బోళ్ళని విషయాలు, అర్థమైన సంగతులే, గ్రహించిన సంగతులే తప్ప మరేమీ రాయలేదు. కానీ వాటినే వారు అంగీకరించే స్థితిలో ఉన్నారా? అంగీకరిస్తారని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. అంటే చెప్పిన సంగతులు కూడా వీళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. అందుకే చెప్తున్నాను నేను, మీరు ఒప్పుకునే స్థితిలో మీరు లేకపోతే కొరింథీ సంఘం ఏ స్థితిలో ఉందో అదే పరిస్థితిలో ఉంటారు. ఒకవేళ మీరు ఒప్పుకున్నారనుకోండి, ఒప్పుకొని దిద్దుకున్నారనుకోండి. ఉదాహరణకు చెప్తున్నా, మళ్ళీ లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ చెప్పాను ఒకసారి. ఏమనంటే, ప్రతి ఒక్కరూ దేవభక్తి సాధన నీకు నీవే చేసుకోవాలి. నీ రక్షణ ఎవరి సొంత రక్షణ వాళ్ళు భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చేయవలసిన పని, ఇది కుటుంబంగా చేయాల్సిన పని కాదు. ఎవరు వ్యక్తిగతంగా, నేను ఇట్లాగా చెప్పానో లేదో నిన్న పెట్టాను గ్రూప్లో, నేను ప్రతివారం బల్ల తీసుకుంటున్నాను కాబట్టి పర్లోకి వెళ్ళిపోతాను అనుకోవద్దు. ఎవరు వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు కట్టుకోవాలని చెప్పాడు అయ్యారు. అంతకుముందు వీకే నేను చెప్పాను ఏమని, ఖచ్చితంగా భర్తదే, భార్యదే, కొడుకుదే, తల్లిదే, ఎవరిదే వాడిదే. పరలోక రాజ్యంలో ఎవరు బహుమానం వాళ్ళదే. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఇంక ఈయన మా అబ్బాయి, ఈయన మా అమ్మాయి, ఈయన మా ఆవిడ అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పునరుద్ధానంలో లేచేటప్పుడే ఎవరి అంతస్తులో వాళ్ళు లెగుస్తారు. అప్పుడు మరి ఉదాహరణకి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఈ పునరుద్ధానం గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. చూడండి, 39, 15:39 నుంచి. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రములకు మరి ఒక నక్షత్రములకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానము అలాగే అన్నాడు. అంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి పునరుద్ధానాల్లో ఎవరెవరు మహిమ ఎలాగుంటుందో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి
పౌలు గారు ఉన్నాడు అనుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నానండి. ఇప్పుడు ఆయన సూర్యునిలాగా పునరుద్ధానం ఉందనుకోండి, వాళ్ళ ఆవిడ కూడా అలాగే ఉంటుందా? వాళ్ళ కొడుకు కూడా అలాగే ఉంటాడా? ఉంటే ఎవరు పునరుద్ధానం ఎలాగ ఉంటుందో ఎవరికి తెలియదు. సూర్యునిలాగా పునరుద్ధానం చెందిన వ్యక్తి అలాగూ చందని తన భార్యతో కలిసి దేవుడు పరలోకంలో ఒకే స్థాయిలో ఒకే స్థానంలో పెడతాడా? అసలు ఒక యుగం కొన్ని దాటిన తర్వాత ఎవరు ఏంటి అనే విషయమే తెలియదు. ఎందుకంటే ఏ మహిమలో ఉన్న వాళ్ళతో ఆ మహిమలో ఉన్న వాళ్ళతో కనెక్ట్ ఉంటుంది. ఆ మహిమలో ఉండే ఎంతమంది విశ్వాసులు ఉంటారో ఆ స్థాయిలో వాళ్ళతోనే మనకి మిగతా యుగ యుగాలు ఉంటాం తప్ప మనకి మిగతా వాళ్ళు అసలు ఎవరు తెలియదు, గుర్తుండరు. అసలు మనకి ఈమె భార్య, ఈమె కొడుకు, ఈమె కోళ్ళు, ఈమె కూతురు అని కూడా తెలియదు. ఏమేనండి మా అమ్మని కూడా తెలియదు. పరదేశంలో తెలుస్తుంది, మధ్యాకాశంలో తెలుస్తుంది, భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలనలో తెలుస్తుంది. ఇంకా దాటి పైకి వెళ్ళిన తర్వాత అసలు ఏమి తెలియదు. మరి అప్పుడు ఏమీ తెలియనప్పుడు ఎవరి భక్తి వాళ్ళు కొనసాగించాలా, లేకపోతే ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయాలా అని నేను చెప్పాను. అప్పుడు మరి ఎంతమంది అంగీకరిస్తారు? ఎంతమంది అంగీకరిస్తారు? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఏమో ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, చెయ్యొద్దాం కానీ అందరూ ఎత్తేయచ్చు. కానీ ఎత్తిన తర్వాత కూడా ఏమో సార్ ఇట్లా చెప్తాడని అని చెప్పిన లోపల అనుకునే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ మీరు అనుకోకపోయినా ఇప్పుడు నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నాను కదా, ఇది చూసిన వాళ్ళని అనుకోవచ్చు. భార్యదే భర్తదే అంటాడు. మరి భర్త కోసం భార్య ప్రార్థన చేయొద్దా అని చేయొద్దని ఎవడున్నాడు? నేను అన్నానా? భార్య కోసం పిల్లల కోసం చేయొద్దని నేను అన్నానా? కుటుంబముగా ఉండి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ వ్యక్తిగతంగా ఎవరి కాళ్ళు చేసుకోవాలి, వ్యక్తిగతంగా దేవభక్తి సాధన చేయాలి, వ్యక్తిగతంగా సొంత రక్షణను కాపాడుకోవాలి. నీ రక్షణకు నీ భార్య బాధ్యత లేదు, ఆమె రక్షణకు నీ బాధ్యత లేదు. అంటే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చేయాలి. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి, అలాగే మిగిలిన సంఘాలకి, గలతీ సంఘాలు, చాలా సంఘాలకి చాలా విషయాలు చెప్పాడు. ఇంకా తెస్సలోనిక సంఘానికి వెళ్తే ఆ సంఘంలో చాలామంది పని చేయట్లేదంట. చాలామంది ఏం చేయట్లేదు, పని చేయట్లేదంట. ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చొని తింటున్నారంట. నేను బైబిల్ చదివించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకప్పటికీ నేను రక్షణ పొందాను, కానీ పూర్తిగా చదవలేదు. 1 నెల రోజులు ఉద్యోగం లేకుండా ఉన్న ఇంట్లో కొన్నిసార్లు అయితే గోడకి మంచానికి మధ్యలో ఉండి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉండేవాడు. మా అమ్మ పాస్టర్ గారు, ఎందుకు ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి 16 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, ఒక్కరోజు కూడా సెలవు పెట్టడం చేయడం ఇలాంటి ఏం లేకుండా బాధ్యతగా కుటుంబం కొరకు ఎంత పని చేసావు, ఉద్యోగం లేదు 1 నెల రోజులు, ఏమైంది అయితే మళ్ళీ వెళ్ళవా? ఈలోపే ఎంత బాధపడిపోయి ఎంత కన్నీరు గార్చి ఏడ్చేసే పరిస్థితి ఎందుకు నీకు అని వాళ్ళు నన్ను ఓదార్చిన సందర్భం ఉంది. కొన్నిసార్లు నేను అన్నం తిన్నా, నాకు తెలీదు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉందని. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు, ఎవడైనా పని చేయకపోతే భోజనం చేయొద్దు అన్నాడు. పనికి వెళ్తేనే భోజనం చేయమన్నాడు. కానీ చాలామంది పని చేయకుండానే ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మగవాళ్ళు, ఆడవాళ్ళు పనికి వెళ్తుంటారు, వీళ్ళు ఇంట్లో ఉంటుంటారు. ఏ పనికి వెళ్తారు? అంతకుముందు చేసిన దాఖలాలు ఉంటాయి. కానీ ఇట్లాంటి విషయాలు పౌలు భక్తుడు చాలా సంఘాల్లో చాలా చోట్ల భౌతిక సంబంధమైన విషయాలు చెప్పాడు. వాటిని మనం గ్రహించి అర్థం చేసుకొని ఒప్పుకుంటే, నేను చెప్తున్నా అదే మాట, ఒప్పుకుంటే, మీరు ఒప్పుకుందని నిరీక్షిస్తున్నాడు ఆయన, కానీ నేనేం చెప్తున్నానంటే ఒప్పుకుంటే. కొన్నిసార్లు ప్రసంగంలో చెప్పచ్చు, కొన్నిసార్లు పర్సనల్గా చెప్పచ్చు.
చెప్తున్నాను నేను కొన్నిసార్లు పర్సనల్గా. లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో చెప్పినట్టున్నా. ఒక ఆయన నన్ను అడిగాడు, విజయవాడలో ఉంటాడు, అన్నా మోసేలాగా నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నానన్నా, ప్రార్థనలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను గదిలో తలపేసుకొని. అంటే మీ ఆవిడని అడిగావా అని అడిగా. అదేంటన్నా ఉపవాస ప్రార్థన 40 రోజులు గదిలో ఉండాలనుకుంటున్నానని చెప్పానంటే మీ ఆవిడని అడిగావా అంటావు ఏంటన్నా? మా ఆవిడకి ఎందుకన్నా, నా ఆధ్యాత్మిక జీవితం నా ఇష్టం కదన్నా అంటాడు. అప్పుడు వాక్యం చూపించా. ఏం చూపించాను వాక్యం? జ్ఞానంతో కాపురం చేయమని. మీ ఆవిడ పర్మిషన్ ఉందా లేదని అడిగా. పర్మిషన్ కావాలా? భార్య పర్మిషన్ కావాలా? ఒకవేళ భార్య ఒకవేళ ప్రార్థనలోకి వెళ్ళిపోతుంది అనుకో, భర్త పర్మిషన్ కావాలా? పేతురు గారి పత్రికలోకి వెళ్తున్నారు, పౌలు గారి దగ్గర ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడు? ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఎవరి గురించి మాట్లాడుతూ చెప్పాడు ఈ మాట? 4వ వచనం. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు. ఇప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన దేంతో చేస్తావు? ఆ దేహం మీద ఎవరికి హక్కు ఉంది? అప్పుడు ఎవడు పర్మిషన్ కావాలి? ఇంత సింగిల్ లాజిక్ తెలియకుండా 40 రోజులు ప్రతిష్ఠించుకోండి కుదరదన్నా. అంటే అన్నట్లాగే చెప్తుంటాడు, అన్ని లేఖనం చూపించి మరి వాయిస్తున్నాడు. ఇది చెప్పకపోయినా బాగుండేది అన్నకని. చెప్పకపోతే బాగుంటుంది హాయిగా. ఎందుకంటే అసలు నువ్వు మనసు నిలుపగలవో లేదో, లేదా నీ భార్య మనసు నిలుపగలదో లేదో నీకేం తెలుసు? ఆమె నిలుపుకోగలదో లేదో ఆమెను అడిగితే ఆమె చెప్పుద్ది. కాబట్టి అప్పుడు నువ్వు పర్మిషన్తో వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ నేను ఉండగలను 40 రోజులు ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకొని చెప్పిన తర్వాత ఒక 20 రోజులు పోయిన తర్వాత ఉండలేక వచ్చి సారీ మీరు ప్రార్థన ముగించినట్టు 20 రోజులు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు మధ్యలో అడ్డు పడతావు అని చెప్పి అన్నావు అనుకో, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? రాజకీయ నాయకుడు ప్రసంగం చేస్తున్నాడట స్టేజ్ మీద నుంచొని. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఇప్పుడే కాలు వేసారంటే ఉండే ఎలక్షన్ టైంలో మంచి బిజీగా మాట్లాడితే కాలు గీలంట పక్కపోనాడంట. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడంట, సార్ మీకు అర్జెంట్ కాదు సార్ మీరంటే ఈ పిఏ గంట పక్క తీసుకెళ్ళిపోంటారు. పెద్దగా మాట్లాడితే 5 మినిట్స్ అరగంట ప్రసంగం చేసిన తర్వాత ఏంటి చెప్పానంట. ఏం లేదు సార్, ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీ ఇల్లు కాలిపోతుందంట, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీరు చెప్దామని వచ్చాను, మీరు పక్క పోమన్నది. ఇప్పుడు మొత్తం కాలిపోయింది సార్, ఇంకేం పర్లేదు. అట్లాగే 20 రోజులు అయింది, అప్పుడే నువ్వు డిస్టర్బ్ చేస్తానంటే అంటే ఇల్లు కాలిపోద్ది అక్కడ, తర్వాత మీ ఇష్టం. కాబట్టి చెప్పింది వినాలా. పౌలు భక్తుడు చెప్పాడు అని అంటే ఎవరు చెప్పినట్లు లెక్క? దేవుడే చెప్పినట్లు లెక్క. కాబట్టి ఎవరు సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు అని ఇంత ఖచ్చితంగా చెప్తే ఆయన ఇట్లా చెప్తాడండి. మన ప్రార్థన మాత్రం మనం ఆగద్దు, ఈయన అన్నీ ఇట్లాగే చెప్తాడు. చాలామందికి నేను చెప్పే విషయాలు కొన్ని చాలా పాత రోజుల్లో మింగుడు వల్ల, ఒక తల్లి విషయంలో, తండ్రి విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో, అత్త మామ విషయంలో చెబుతూనే ఉన్నారు. చాలామంది విన్నారంతే, సీరియస్గా తీసుకోలే. నేను చెప్తున్నా, ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడు కానీ చెప్తున్నా, మీరు వినుటకు మాత్రమే వినేటట్లుగా ఉంటే, దానిని అంగీకరించి ఒప్పుకునే స్థితిలో మీరు లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచంలో మీ అంత నష్టపోయే వాళ్ళు ఎవరుండరో ఇది మధ్యాకాశంలో తెలుస్తుంది ఒక్కొక్కరికి. ఆ రోజున గుండెలు బాదుకున్నా ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. దేవుడి మాటలు దీవించుకున్నాక ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం.